నమస్కారం అందరికీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి. చిత్ర విచిత్రాలు ఏంటి అనుకోవచ్చు. 15 నెలల క్రితం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీతో కలిపి 66. అలాంటి పరిస్థితుల్లో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళలో 3 పక్క చూపులు చూస్తున్నారు. ఆ 3 ఎవరంటే, ఇటు కాంగ్రెస్లోకి వచ్చినాక ఏదో సాధిద్దాం అనుకుని వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఏ రకమైన పనులు అవ్వక, ఇక్కడ గవర్నమెంట్లో నిధులు లేక ఏం చేయలేని పరిస్థితిలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. అటు బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనర్హత ఏటు వేయమని. సుప్రీంకోర్టు స్పీకర్ కోర్టులో పెట్టింది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని. స్పీకర్ కూడా గడువు ఇచ్చింది తొందరగా తేల్చమని. అయితే ఆ స్పీకర్ తేల్చట్లా. ఒకవేళ అనర్హత వేటు పెడితే ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బై ఎలక్షన్స్ వస్తాయి. ఏంటి మా పరిస్థితి అని ఈ 10 మంది పార్టీ వారిని 10 మంది కూడా ఆందోళన పడుతున్నారు. ముందు చూస్తే నువ్వుగా, వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది, తొందరపడ్డామని ఆత్మ పరిశీలనలో పడ్డారు ఈ 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు. మరీ ముఖ్యంగా అందులో 3 చాలా తప్పు చేశామనే భావంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన లోకల్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళతో ఇబ్బందుల వలన అనవసరంగా పార్టీ మారాను, నేను అక్కడ ఇవ్వలేను, నేను బీఆర్ఎస్కి వచ్చేస్తా అని చెప్పి నిన్న మొన్న కేసీఆర్ని కూడా కలవటం జరిగింది. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే. ఇకపోతే మహబూబ్నగర్ జిల్లా నుంచి గద్వాల ఎమ్మెల్యే కూడా కృష్ణమోహన్ రెడ్డి. ఈయన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గెలిచారు రెండోసారి. గెలిచి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ లోకల్గా ఉన్న సరిత, ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ నుంచి 10 కూడా ఆయనకి ఇబ్బందులు ఎదురవుతాయి నియోజకవర్గం గద్వాల్లో. అటు మాజీ జడ్పీ చైర్మన్తో ఫైట్ చేయాలి, కాంగ్రెస్ వాళ్ళతో ఇబ్బందులు వచ్చి అక్కడ ఇమ్మలేకపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన నేను పార్టీ మారానని చెప్పి పోస్టర్లు వేస్తున్నారు, కాంగ్రెస్ పోస్టర్లో అని పోలీస్ కేసు కూడా పెట్టాడు ఆయన. ఎవరు? ఈ కృష్ణమోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ తరపున కలిసి కాంగ్రెస్లో చేరిన వ్యక్తి. ఆయన కూడా ముందు అటెల్లాలో ఇటెల్లాలో అర్థం కాకుండా సందిగ్ధ వ్యవస్థలో ఉన్నాడు ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు. ఇకపోతే 3 దానం నాగేందర్. కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఫస్ట్ జంప్ అయిన వ్యక్తి ఈ దానం నాగేందర్. అయితే ఆయన ఊహించుకుంది వేరు. ఆయన పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ నాకు మినిస్టర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. మినిస్టర్ ఇవ్వకపోగా ఆయనకి పార్లమెంట్ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇస్తే ఆయన పార్లమెంటరీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్కి కంటెస్ట్ చేసి సికింద్రాబాద్ నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన వివిధ కారణాల వల్ల హైడ్రా మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అటుపోతే ఒకసారి కేసీఆర్ని పొగుడతాడు, ఒకసారి రేవంత్ రెడ్డిని పొగుడతాడు. ఆయన ఆందోళన డైనమాలో ఉన్నాడు. ఎటు వెళ్ళాలి? ముందుకెళ్తే ఒక బాధ ఉంది, తర్వాత కాంగ్రెస్ వస్తుందో రాదో, వెనక్కి వెళ్తే బీఆర్ఎస్లో చేర్చుకుంటారో చేర్చుకోరు. ఎటు పోలకుండా ఇంత రాజకీయ సీనియారిటీ బట్టి ఎంత తప్పుడడుగు వేసావేంటని మదన పడుతుంది. ఈ 3 ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఇమ్మలేక, బీఆర్ఎస్లోకి వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడుతూ ఉన్నట్టుగా, కంగారు పడుతూ ఉన్నట్టుగా, ఇంత రాజకీయ అనుభవం ఉండి కూడా ఇలా తప్పుడడుగు వేసావేంటని ఆ నాయకులతో పాటు ఆ ఫాలోయర్స్ కూడా ఆందోళన చెందినట్టు మనకు తెలుస్తున్న సమాచారం. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.